పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు బహుశా ఆయన పరువు తీశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓఎస్డీ గారితోనో ఆయన ఐఏఎస్ ఆఫీసర్లతోనో ఇవన్నీ కూడా చెప్పినవి అన్ని తెప్పించుకుని ఒక పేజీలో నోటు తయారు చేసుకుంటే మీరు ఎందుకురా ఇవన్నీ చేశారని రేపు ఆయన అడగకపోతే నన్ను అడగండి. మీరు 14 నుంచి 19లో విపరీతమైన కేసులు పెట్టారు, ఏరువాక సాగేశారు, మొత్తం సర్జను రద్దు చేస్తామన్నారు. ఎలా రద్దు చేస్తారు? అప్పుడు మేము ఇదే ప్రశ్నించాం. ఇన్ని జరిగిపోయి భూములన్నీ ఎక్కడో బ్యాంకుల్లో తాకట్లు పెట్టేసి ఇంత లీగల్ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు సర్జరీ రద్దు చేస్తామని ఎలా ఇస్తారని అందరం కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు. అయినా రద్దు చేసేస్తారంటే పాపం రైతులు నమ్మారు, రద్దు చేశారు. ఏం రద్దు చేశారు? తీసుకొచ్చి ఈ ఎవరైతే పోరాట కమిటీ ఉన్నారో ఆ పోరాట కమిటీని పక్కన పెట్టి వాళ్ళకు కావలసిన కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా 3 లక్షలు 5 లక్షలు కింద 9 లక్షలు ఇవ్వడానికి ఏదో మొత్తం చేసి ఈ పోరాటం మాకు అదొద్దు అన్న వాళ్ళ మీద కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి కేసులన్నీ కూడా తీసివేయడం జరిగింది. ఎక్సెప్ట్ 2014 నుంచి 19 మధ్యలో పెట్టిన కేసులు తప్ప మిగతా మాక్సిమం అన్ని కూడా అయిపోయినాయి. కానీ కొన్ని కేసులు ఉన్నాయి, ఇంకా రైతుల మీద కేసులు ఉన్నాయి. మీరు కేసులు టెక్నికల్ గా ఉన్నాయి, ఆ కేసులు తీసి పాలాభిషేకం చేయండి. 75% ఉద్యోగాలు ఇచ్చి మీరు చేసుకోండి, లేదా ఈ సజ్జలో అధిక పరిశ్రమలు తెచ్చి చేయండి. అక్కడ సజ్జలో పోరాటం చేస్తూ పొల్యూషన్ కోసం పోరాటం చేస్తున్న సమస్యను తీసి పాలాభిషేకం చేయండి. అంతేగాని ఈ క్రెడిట్ ని జగన్ గారు తెచ్చిన క్రెడిట్ ని మా క్రెడిట్ అని చెప్పుకొని చేయటం మాత్రం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈవేళ సజ్జలో ఆ 5 విలేజ్లు నిలబడ్డాయంటే, ఆ 2000 ఎకరాలు వాళ్ళకి వచ్చాయంటే కేవలం జగన్ గారి వల్లే వచ్చాయి. ఈవేళ ఇళ్లు కట్టుకుంటున్నారంటే, గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారంటే మా బిడ్డ ఆనంద్ రెడ్డి చెప్పడం జరిగింది. మా భూమి ఎందుకు కాకుండా ఉన్న భూమి ఈ రోజు మాకు తిరిగి ఎస్సీజెడ్ మాకు తిరిగి ఇవ్వటం వల్ల, జగన్ గారు ఇప్పించడం వల్ల నా భూమి ఎకరం 2 కోట్లు అయిందని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. నాకు అక్కడ సజ్జ పోరాట రైతుల్ని ఆ పోరాట కమిటీ వాళ్ళని ఇంకా పోరాటం అక్కర్లేదు, పోరాటం లేదు కమిటీ లేదు, అయిపోయింది. జగన్ గారు పోరాటాన్ని క్లియర్ చేశారు, ఎవరు భూములు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు అది సంతోషం. జగన్ గారు ఆలోచన ఏదైతే ఉందో అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, వాళ్ళు మంచి సొంత ఇళ్లలో ఉండాలి, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలని అనుకున్నారు. ఆ విధంగా చేసుకుంటున్నారు. మళ్లీ వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని ఏదో రకంగా అవసరానికి వాడుకోవాలని చూడటం మాత్రం కరెక్ట్ కాదు. మేము ఎప్పుడైనా సరే సజ్జ రైతుల వెన్నట్టే సజ్జకి సంబంధించిన సజ్జ విషయంలో రాజా గారు కానీ మేము కానీ కన్నబాబు గారు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము వెన్నంటి ఉంటాం. 75% ఉద్యోగాలు ఇవ్వాలి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అక్కడ సెజ్ పోర్ట్ ఏదైతే ఉందో అది మధ్యలో ఆపేశారు, దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా వాకలపూడి నుంచి అన్నవరం వరకు చేపట్టిన రోడ్డుని కంప్లీట్ చేయాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. ఆ సెజ్కి సంబంధించిన పొల్యూషన్ లేకుండా గ్రామాలని ఇబ్బంది పెట్టకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే బీచ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే వాల్ ఉందో అది ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవి బాధ్యతలు తీసుకుని దీని మీద చేస్తే అందరూ అభినందిస్తారు, అందరూ కూడా మెచ్చుకుంటారు.